జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. తటవర్తి వీరరాఘవరావు గారికి, తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం షిరిడీ సాయిబాబా వారు అందించినటువంటి జ్ఞానాన్ని తీసుకుందాం. షిరిడీ సాయిబాబా వారు ఏమి చెప్తున్నారంటే, అజ్ఞానం వల్లనే దుఃఖం కలుగుతుంది అని చెప్తున్నారు. అజ్ఞానం అంటే నేను దేహం అనుకోవడం. అజ్ఞానం ఉంటే వారు దేహ భావనలో ఉంటారు. నేను వేరు, ఇతరులు వేరు అని అనుకుంటూ ఉంటారు. అలాగే పక్షులు వేరు, జంతువులు వేరు అనే భావనలో కూడా ఉంటారు. అదే జ్ఞానవంతులైతే నేను దేహం కాదు, ఆత్మని అని తెలుసుకుంటారు. అంటే పక్షుల్లో, జంతువుల్లో కూడా ఆత్మే ఉంది. నాలో ఏ ఆత్మ అయితే ఉందో వాటిలో కూడా అదే ఆత్మ ఉంది అని తెలుసుకుంటారు. పక్షులను, జంతువులను వేటాడరు, జీవహింస చేయరు, మాంసాన్ని భుజించరు. అదే అజ్ఞానంలో ఉన్నవారు పక్షులను, జంతువులను వేరుగా చూస్తారు. వాటిని చంపడమే కాకుండా మాంసాన్ని కూడా భుజిస్తారు. దాని ఫలితంగా రోగాలు వస్తాయి, కుటుంబ కలహాలు వస్తాయి, దుఃఖం కలుగుతుంది. అదే షిరిడీ సాయిబాబా వారు చెప్తున్నారు, అజ్ఞానం వల్లనే దుఃఖం ఏర్పడుతుంది అనేసి. అంతేకాకుండా అజ్ఞానంలో ఉన్నవారు నీ కులం వేరు, నా కులం వేరు, నా మతం వేరు, నీ మతం వేరు, నీ దేశం వేరు, నా దేశం వేరు అని కూడా వారిపై శత్రుత్వం కలిగి ఉంటారు. అందువల్లనే ఈ ప్రపంచ యుద్ధాలన్నీ కూడా జరుగుతున్నాయి. దాని ఫలితంగా ఎంతో ప్రాణ నష్టం కలుగుతుంది, రక్తపాతం కలుగుతుంది, అనాథలు అవుతూ ఉంటారు. అలాగే అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య కూడా ఈ విరోధం అనేది, కలహాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నీవు వేరు, నేను వేరు అని దేహభావనలో ఉండడం వల్లనే. మరి ఈ అజ్ఞానము తొలగాలి అంటే మరి ఏమి చేయాలి? ఈ జ్ఞానం సంపాదించుకునేంత వరకు, అంటే ఆత్మజ్ఞానం సంపాదించుకునే వరకు కూడా మనం ఎంత ప్రయత్నం చేసినా ఈ అజ్ఞానం అనేది తొలగదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ తీవ్రమైన ధ్యాన సాధన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే ఈ నేను వేరు, నీవు వేరు అనే భావన పోతుంది. నేను దేహం కాదు, ఆత్మ అని తెలుసుకుంటారు. ఎప్పుడైతే వారి జీవితాల్లో, మన జీవితాల్లో సద్గురువు ప్రవేశిస్తారో అప్పుడే మనకు ఇదంతా తెలుస్తుంది. లేదంటే మనకు తెలియదు. జన్మంతా వృధానే అయిపోతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రయాణించి వారి జీవితాలని ధన్యం చేసుకోవాలి. ఇదండి మనకి షిరిడీ సాయిబాబా వారు అందిస్తున్న ధ్యానం. ఆయన ఇదొక్కటే కాదు, సర్వజీవుల్లో నేను ఉన్నాను అని చెప్పారు. మరి సాయిబాబా భక్తులు ఎందరో ఉన్నారు. ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్ళేవారు ఉన్నారు. మేము సాయి భక్తులమని చెప్పుకుంటారు. మరి ఆయన చెప్పిన పదాలను ఎంతమంది పట్టుకుంటున్నారు? ఆయన పాదాలు పట్టుకుంటున్నారే కానీ ఆయన అందించినటువంటి జ్ఞానాన్ని ఎవరు అందుకోవడం లేదు. ముఖ్యంగా మనం గమనించవలసింది ఇదే. అంతేగాని ఆయనకి నైవేద్యాలు పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, పూలు పెట్టడం కాదండి మనం చేయవలసింది. ఆయన ఎంతో బాధపడుతున్నారు. నా దగ్గరకు వచ్చి అందరూ కోరికలు కోరేవారే కానీ నా దగ్గర ఎంతో జ్ఞానం ఉంది, నా జ్ఞానాన్ని ఎవరూ కోరడం లేదు అని ఆయన ఎంతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మహనీయులు, మహాత్ములు, యోగులు ఎవరు చెప్పినా వారి యొక్క పదాలను పట్టుకోండి. అంతేగాని వారి యొక్క పాదాలు పట్టుకోవడం కాదు మనం చేయవలసింది. వారు ఏమి చెప్పారు, మనకి ఏమి సందేశం ఇచ్చారు అనేది మనం గ్రహించి వాటిని విని
వాటి యొక్క అంతరార్థాలు తెలుసుకోవాలి, అంతేగాని బాహ్యంగా మనకు తోచిన విధంగా అర్థం చేసుకోవడం కాదు. వాటి యొక్క అంతరార్థాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే మనం కూడా వారి మార్గంలో ప్రయాణిస్తాము. మన ఆత్మ కూడా ఎంతో ఉన్నతమైనదిగా ఎదుగుతుంది. అప్పుడే మన ఆత్మ ఊర్ధ్వలోకాలకు చేరుకుంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరితో నేను పంచుకుంటున్నటువంటి జ్ఞానం. మీకు గనక ఈ సందేశాలు, ఈ ఆధ్యాత్మిక వచనాలు మీకు నచ్చితే అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను ప్రార్థిస్తున్నాను. ధన్యవాదములు. లోకా సమస్త సుఖినో భవంతు.